హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్. చంద్రికాస్ కిచెన్‌లో ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీగా గవ్వలను ప్రిపేర్ చేసుకుంటున్నామండి. గోధుమ పిండితోటి మనం పైగా బెల్లం కూడా వచ్చేసి పంచదార బెల్లంలాగా వస్తుంది కదా ఈ మధ్య మార్కెట్‌లోకి. అలాంటిది కాకుండా మనం ఆర్గానిక్ బెల్లంతోటి ప్రిపేర్ చేసేస్తున్నాం అనమాట. హెల్తీ అండ్ టేస్టీ గవ్వలు అనమాట. నేను దీంట్లోనికి ఒక 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి. మనం మెజర్మెంట్ అనేది కరెక్ట్‌గా ఉంటే పాకం కూడా మనకి మిగలకుండా పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. సో, నేను దీంట్లోనికి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సోడా ఉప్పును వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోకుండా స్వీట్‌కి మనకి కొంచెం లైట్‌గా ఒక పావు టేబుల్ స్పూన్ వేసేసుకోవాలన్నమాట సాల్ట్ అనేది. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నేతిని కరగబెట్టుకొని వేసుకోవాలండి. వేసేసుకొని మొత్తాన్ని చక్కగా కలిపేసుకోవాలి. ఈవెన్‌గా మొత్తం కలిసేంత వరకు కూడా. మనకి పిండిని కలిపేటప్పుడు టెక్స్చర్ అనేది ఎట్లా ఉండాలి అంటే గోధుమ పిండి కదండీ, సాఫ్ట్‌గా ఉండాలి కాబట్టి ముద్దగా ఉండాలన్నమాట. నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసి చూస్తే ముద్దగా రావాలి. ఒకవేళ అలా గనక రాకపోయి ఉంటే గనక మీకు మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తాయి. నేను తీసుకున్న దానికైతే వచ్చేసింది కదా, నేను మీకు వీడియోలో లైవ్ చూపిస్తున్నా కాబట్టి అదేవిధంగా టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. సాఫ్ట్ టెక్స్చర్ కాకుండా మరీ ఇదిగా కాకుండా ఈ విధంగా ఉండాలి. మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం దీన్ని ఉండలుగా చేసేసుకుందాం. ఈలోగా అది పక్కన పెట్టేసుకొని నేను దీంట్లోనికి ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నానో అదే కప్పుతోటి ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని తీసేసుకున్నానండి. ఒక పావు కప్పు వరకు వాటర్ తీసేసుకున్నాను. ఈ బెల్లం అంతా కూడా మొత్తాన్ని ఈవెన్‌గా కరగబెట్టేసుకోవాలి. దీంట్లో ఎటువంటి నలకలు అలాంటివి ఏం లేదండి. మంచి బెల్లం అనమాట. ఇది ఆర్గానిక్ బెల్లము. బయట మనకి ఏ సూపర్ మార్కెట్‌లో అయినా సరే దొరుకుతుందనమాట. సో, మొత్తాన్ని ఈవెన్‌గా మనకి చక్కగా ఉడకపెట్టేసుకోవాలన్నమాట. దీనికి నేను ఎటువంటి పాకు అనేది పట్టాల్సిన అవసరం అనేది లేదు. నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని కరెక్ట్‌గా ఒక 3, 4 పొంగులు వచ్చేంత వరకు కొంచెం స్టిక్కీగా మనకి పంచదారలో తీగపాకం వస్తుంది చూడండి, ఆ విధంగా వస్తే సరిపోతుందన్నమాట ఈ గవ్వలకి. మరీ తిక్కుగా అంటే అవసరం ఉండదన్నమాట. మనకి బయట అచ్చం కొన్నట్టుగా క్రిస్పీగా రావాలి అంటే ఈ మెథడ్ పాటించాలి. నేను దీంట్లోనికి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్‌ని దంచి పెట్టేసుకున్నానండి. దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తాన్ని చక్కగా కలిపేసుకున్నాక ఇంక చూసారు కదా 4 పొంగులు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఆరిపోకుండా పక్కన పెట్టేసుకుందామండి. ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పిండిని, ఆ పిండిని కలుపుకుందాము. ఇది నేనైతే గవ్వల ఒత్తే పీట ఉంది కదా, నేను దాంతోటే ఒత్తుతున్నాను అనమాట. దీంట్లో ఉండి పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని వీటిని చిన్న చిన్న ఉండలుగా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ చిన్న చిన్న ఉండల్ని ఈ విధంగా గవ్వలు ఒత్తే పీటతోటి ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలన్నమాట. నేను దీనికి ఎటువంటి ఆయిల్ కానీ పిండిని కానీ అప్లై చేయలేదండి. చక్కగా వస్తున్నాయి. ఎందుకంటే మనం పిండి అనేది సాఫ్ట్‌గా ఉంది. మనం నెయ్యి వేసుకున్నాం కదా కలుపుకునేటప్పుడు. సో, అందుకని సాఫ్ట్‌గా ఉందన్నమాట. చక్కగా చూడండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని గవ్వలను తక్కువ టైంలో ఎక్కువ గవ్వలను ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో, ఆ విధంగా గవ్వలన్నిటిని ప్రిపేర్ చేసేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాము. వేసేసుకుని ఒక్కొక్క గవ్వను వేసేసుకుంటున్నానండి. అన్నీ గుప్పుడుగా వేసేసుకుంటే ఏంటంటే అతుక్కుంటూ ఉంటాయన్నమాట. ఈ విధంగా విడివిడిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. మన బాండీకి సరిపడా విధంగా వేసుకోవాలన్నమాట. వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చాయి కదా, మరి కాసేపు వెయిట్ చేద్దాము. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసినాయి అనేది. కలర్ అనేది చేంజ్ అయిపోయింది. చక్కగా లోపల క్రిస్పీగా ఉడికినాయన్నమాట. స్టవ్‌ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోవాలన్నమాట. అదేవిధంగా మిగతా గవ్వలన్నిటిని కూడా మనం ఈ విధంగానే లో టు మీడియం ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవడమే. ఈ విధంగా గవ్వలన్నిటిని మనం ఫ్రై చేసేసుకున్నాక ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలోనికి వేసేసుకోవాలి. మొత్తాన్ని మనం ఈవెన్‌గా కలిపేసుకోవడమే అండి. మనకి పాక అనేది ఎక్కడా మిగలలేదు. పర్ఫెక్ట్‌గా సరిపోతే మనం వేసుకున్న గవ్వలకి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే గవ్వలనేవి ప్రిపేర్ అయిపోయినాయి కదా. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని సింప్లీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.